హలో హాయ్ అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎక్కడా చదివి ఉండరు, ఎక్కడా విని ఉండరు కూడా. అదేంటంటే ఫస్ట్ నైట్కి వైట్ దుస్తులు ఎందుకు ధరిస్తారు, వైట్ బెడ్షీట్స్ వాటిని ఎందుకు వాడతారు ఏ మతం లేనప్పటికీ. సెకండ్, ఈ క్రిస్టియన్ మ్యారేజ్లో అమ్మాయికి గౌను అంటే ఫ్రాక్ అండ్ వెయిల్ ఎందుకు వాడతారు. తెలుగు మ్యారేజ్లో క్రిస్టియన్ మ్యారేజ్లో సారీ గోల్డెన్ బోర్డర్తో తెల్లని సారీ ఎందుకు వాడతారు క్రిస్టియన్ ఇండియన్ మ్యారేజ్లో తెలుసుకుందామా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ మ్యారేజ్కి వైట్ ఎందుకు వాడతారో కనుక్కుందాం. వైట్ ఈజ్ అ ప్యూరిటీ, ఒక స్వచ్ఛతకి, మంచితనానికి మొదలకి ఒక సింబాలిక్. ఓకే, ఫస్ట్ రోమన్ టైంలో కలర్కి ఇంపార్టెంట్ ఉండేది కాదు. నచ్చిన కలర్ని మనం వేసుకోవచ్చు పెళ్ళిళ్ళలో. అప్పుడు కొంచెం పర్పుల్ కలర్కే కొంచెం ప్రయారిటీ ఇచ్చేవారు. కాకపోతే దళసన దృష్టిల మీద ఎంబ్రాయిడింగ్ ఉన్న వాటికి ప్రిఫర్ చేసేవారు. ఓకే, తర్వాత 1840లో మేరీ విక్టోరియా ఒక తెల్లని ఫ్రాక్ని, గౌనిని, వేల్ని ఉపయోగించింది. ఆ రోజు నుంచి క్రిస్టియన్ మ్యారేజ్కి ఈ గౌను, వైట్ గౌను, ఈ వేల్ అనేది ప్రాముఖ్యతలోకి వచ్చింది అనమాట, వాడుకలోకి వచ్చింది. అబ్బాయి ఏదైనా వేసుకోవచ్చు, ఈక్వల్ టు రెడ్ నుంచి బ్లాక్ వరకు వేసుకోవచ్చు, ఏ కలర్ని వేసుకోవచ్చు. నో. తర్వాత ఇండియాకి వచ్చేటప్పటికి ఫస్ట్ క్రిస్టియానిటీ ఇండియాలోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇండియాలో కేరళకు వచ్చింది. అయితే అందులో కొంతమంది ఫ్రాక్స్ వాడతారు, కొంతమంది సారీ వాడతారు. మన ఇండియన్స్ కదా, కొంచెం బ్లడ్ రన్ అవుతుంది కాబట్టి సారీ వాడతారు. ఈ సారీ వాడేటప్పటికి అక్కడ గోల్డ్కి ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ గోల్డ్ వాడతారు కేరళస్. సో బంగారంతో నేసిన తెల్లని సారీ మీద జరీ బోర్డర్ కానీ అక్కడక్కడ జరీ కానీ వాడి సారీని మ్యారేజ్కి వాడేవారు. ఇప్పుడు కూడా నవడేస్ క్రిస్టియన్ మ్యారేజ్ సారీలో తెల్లని సారీ గోల్డెన్ జరీతో వాడుతున్నారు. గోల్డ్ కాదండి, మరి తెల్లని జరీతో వాడుతున్నారు ఇవి నవడేస్. అయితే నెక్స్ట్ టాపిక్ కదా ఎదురు చూస్తున్నారా. అయితే ఫస్ట్ నైట్కి వైట్ ఎందుకు వాడతారు ఏ మతం అయినప్పటికీ. ఇది ఒకప్పటి అనాగరత నుంచి వచ్చిన ఆచారం అనమాట. ఇప్పటికీ స్టిల్ రన్ అవుతుంది. ఇది ఒక విధమైన వెర్జినిటీ టెస్ట్ అమ్మాయికి. అంటే అమ్మాయి కన్యత్వం పరీక్ష లాంటిది అనమాట. సో ఆ పెళ్ళైన రాత్రి పెట్టిన తర్వాత తెల్లవారి వాళ్ళు ఆ దుస్తుల్ని వాళ్ళు ముట్టుకోరు. ఇప్పుడు కూడాను వేరే వాళ్ళు ముట్టుకొని చెక్ చేసి ఒక సంఘంలో దాన్ని సమర్పించేవారు. ఆ సంఘం వాళ్ళు చూసి ఆ మ్యారేజ్ని డిసైడ్ చేసేవారు అనమాట. కన్యతని లేకపోతే ఆ మ్యారేజ్ని ఆల్రెడీ డిసైడ్ చేసేవారు. ఆ అనాగరత నుంచి ఈ రోజు వరకు వచ్చిన ఆచారమే ఈ ఫస్ట్ నైట్కి ఈ వైట్ అన్నీ వాడాలి. బ్రైడు, అమ్మాయి, అబ్బాయి అండ్ బెడ్ అంతా వైట్ వాడాలని ఆ నుంచి వచ్చింది. ఇది నిజమండి. మీకు కూడా తెలుసు కదా. ఏంటి, అబ్బాయి భర్త చనిపోతే బతుకున్న భార్యను కూడా మంటలు వేసేవారు. అలాంటి అనాగరికత నుంచి ఈ రోజు వరకు మనం వచ్చాం. ఓకేనా, గట్ ద పాయింట్. బాయ్.